మీకు దీంతో ఇంకో ఇంగ్రీడియంట్ కూడా చెప్తున్నానండి, మీకు తెలిసే ఉండొచ్చు లేదా తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వినండి మా అత్తయ్య గారి మాటల్లో. ఈ ముంజిని ఇది తీసేసి ఈ పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసి వేడి నీళ్ళు వేసి బాయిల్ చేసి తీసి పక్కన పెట్టి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ చేసి తాలింపు వేసి వండుకుంటే, ఒక టమాటా వేసింటే కోడి మాసం కూర కదా, ఏట మాసం కూర కన్నా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. విన్నారు కదండి అత్తయ్య గారి మాటల్లో. నేను ఇది ఒకసారి మీకు చేసి రెసిపీ పెడతాను. మీరు ఎవరైనా చేసినట్టుగా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ టేస్ట్ కానీ మీరు ముందే తెలిసి ఎవరైనా చేసుంటే మాత్రం నాకు కామెంట్ పెట్టండి. అత్తయ్య గారు చెప్పారు, ఇది నాకు కూడా తెలియదు. ఈ విజయవాడ సైడు ఎక్కువగా ఇది కూడా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మావయ్య గారు ఇలా కట్ చేస్తారు, అత్తయ్య గారు ఇలా తీస్తారు. చూసారా అత్తయ్య ఎంత బాగా తీస్తున్నారో, చక్కగా చిరిగిపోకుండా ఎంత లేతగా ఉందో, ఫ్రెష్గా చాలా చక్కగా స్వీట్గా. ఇవి మావయ్య మా చెట్టువేనండి ఇవన్నీ. ఫ్రిడ్జ్లో కానీ ఇవి స్టోర్ చేసుకుంటే 3 రోజుల వరకు తినొచ్చు. మా ఊర్లో డజను 150 రూపాయలు పెట్టి అమ్ముతున్నారండి. ఇక్కడ మా మావయ్య గారు చూడండి ఇన్ని ఇస్తున్నారు మాకు, మేము పట్టుకెళ్ళడానికి, వాళ్ళ మనవాళ్ళు తినడానికి. ఇక్కడ విజయవాడలో డజన్ మావయ్య గారేమో 60 రూపాయలకి అమ్ముతున్నారు. మా ఊర్లో డజన్ ఒక దగ్గర 70 రూపాయలు ఉంటుంది, ఒక దగ్గర 100 రూపాయలు ఉంటుంది. అలా ఉన్నా కూడా ఇంత ఫ్రెష్గా అయితే ఉండదండి. చూసారు కదా, ఇలా మా మావయ్య గారు ఇలా కట్టారు చూసారా, మీకు తెలిసే ఉంటుంది. చాకు అది కత్తి చాలా షార్ప్గా ఉంటుంది. అలా పెట్టి చేసేటప్పుడు కాలుకి కానీ దేనికి కానీ దెబ్బ తగలకుండా తీస్తున్నారు. వీడియో ఫుల్ అయిందండి. మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చినంత వరకు నాకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కావాలి అనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.